హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఈ వీడియోలో మనము చూడండి, సనాతన ధర్మంలో ఒక వింతైన ఆచారం ఉంది. ఆ ఒక ఆచారం ఏమని ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. చూసేటప్పుడు మనుస్మృతి, మానవ సంహిత, తాత్పర్యకర్త శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం, భాషా ప్రవీణ తెలుగు, ముద్రణ జనవరి 2024. ఈ యొక్క బుక్ని నవరత్న బుక్ హౌస్ పబ్లిష్ చేసి ఉంది. ఈ విషయాన్ని మనం చూసేటప్పుడు చూడండి, పేజీ నంబర్ 336, 37లో ఈ విషయం రాయబడి ఉంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా ముఖ్యమైన ఒక గమనిక ఏంటంటే, ఈ వీడియోని కేవలం మతోన్మాదుల కొరకు మాత్రమే చేయబడుతుంది. ఎందుకంటే వీళ్ళు రోజు పొద్దున్న లేస్తేనే బైబిల్ని గురించి దూషించడము, యేసు ప్రభు గురించి తప్పుగా మాట్లాడడము, సోషల్ మీడియాలో అపప్రచారం చేయడం, ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసమే మేము వీడియోలు చేస్తూ ఉన్నాము. మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. ఒకవేళ మీరు సత్యాన్ని తెలుసుకోవాలా, గ్రంథాలలో ఏముందని చూడాలనుకునే వారైతే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. చూసేటప్పుడు చూడండి, పేజీ నంబర్ 336లో ఇక్కడ శ్లోకము, దాని యొక్క తాత్పర్యాన్ని చూస్తే, అన్న భార్య తమ్ముడికి గురుపత్నితో సమానురాలు, తమ్ముడి భార్య అన్నకు కోడలితో సాటి అని మునులు చెబుతారు. తర్వాత శ్లోకము, దాని యొక్క తాత్పర్యంలో చూస్తే, సంతానం లేనప్పుడు ఒక స్త్రీ తన భర్త, గురువు, తల్లిదండ్రుల అనుమతితో మరిది వల్ల కానీ, సపిండ దాయాది వల్ల కానీ సమర్థుడైన పుత్రుని కనవచ్చు. చూడండి, ఇది ఎంత నీచమైన విషయం ఒకసారి గమనించండి. పిల్లలు లేరంటే ఇలా అందరూ అనుమతితో పోయి వ్యభిచారం చేయడమా? వ్యభిచారాన్ని తప్పు, వ్యభిచారం చేయకూడదనేసి బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంటే, బైబిల్ గురించి తప్పుగా మాట్లాడి ఈ యొక్క గ్రంథాల్లో ఇలా రాసుకొని ఉంటారు కదా, సంతానం లేనప్పుడు ఒక స్త్రీ తన భర్త, గురువు, తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలంట. అనుమతి తీసుకొని మరిది వల్ల కానీ, లేకపోతే సపిండ దాయాది అంటే రిలేషన్లో ఉండే వాళ్ళతో వల్ల కానీ సమర్థుడైన పుత్రుని కనవచ్చంట. ఇలా అందరూ పర్మిషన్ తీసుకొని వ్యభిచారం చేయాలని ఇలా సనాతన ధర్మంలో రాసి ఉంటారు. తర్వాత చూసేటప్పుడు చూడండి, శ్లోకము, దాని యొక్క తాత్పర్యము, సంతతిని పుట్టించలేని అసమర్థ భర్త వల్ల భార్య బాధ నొందక అతని అనుమతి చేత పైన చెప్పిన వారిలో ఎవరినైనా కోరితే వారు రాత్రివేళ నిలువెల్లా నేతిని పూసుకొని మౌనంగా ఆమెను రమించి ఒక పుత్రుని కలిగించవచ్చు. అవకాశం దొరికింది కదా అని రెండో పుత్రుని పుట్టించరాదు. అసమర్థుడైన భర్త అంట. పిల్లలు పుట్టకపోతే కొంతమందికి మెడికల్ ప్రాబ్లమ్స్ వలన పిల్లలు కలగరు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంట, ఈ సనాతన ధర్మంలో అసమర్థుడంట, ఆ భర్త అసమర్థుడంట. ఒకవేళ పిల్లలు పుట్టలేదంటే భర్తని అసమర్థుడు అని సనాతన ధర్మంలో మాట్లాడుతున్నారు. ఇలా భర్త అనుమతి తీసుకొని పోయి వ్యభిచారం చేయాలంట. అది ఎలా చేయాలని చూడండి, క్లియర్గా రాసి ఉంటారు. అతని అనుమతి చేత పైన చెప్పిన వారిలో ఎవరినైనా కోరితే వారు రాత్రివేళ నిలువెల్లా నేతిని పూసుకొని మౌనంగా ఆమెను రమించి ఒక పుత్రుని కలిగించవచ్చు. అవకాశం దొరికింది కదా అని రెండో పుత్రుని పుట్టించరాదు. చూడండి, ఇలా చేయాలనేసి ఈ సనాతన ధర్మంలో ఏముందంటే, చూడండి, వ్యభిచారం లీగల్గా ఉంది అంటే అందరూ పర్మిషన్ తీసుకొని చేయాలంట. అయితే బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, వ్యభిచారాన్ని దేవుడు ఖండిస్తూ ఉండు, వ్యభిచారం చేసేవారిని దేవుడు బైబిల్లో శిక్షించుండు, వ్యభిచారాన్ని దేవుడు అసహించుకుంటా ఉండు. చూడండి, ఈ సనాతన గ్రంథంలో ఎలా రాయబడిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో వ్యభిచారం ఉంది, బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో తప్పులున్నాయి, స్త్రీలు చదివే కావదు, పిల్లలు చదివే కావదు అని అబద్ధ ప్రచారం చేస్తున్నారు కదా. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.